హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక కొత్త వీడియోతో అండ్ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఓన్లీ మెంతే రైస్ చూపిస్తున్నాను. మెంతే బాత్ అండి. నా స్టైల్లో నేను మెంతే బాత్ ఎలా చేస్తానో చూసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని అంటే ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇదిగోండి, ఇక్కడ నాకు కావలసిన కొత్తిమీర అండ్ మెంతాకు తీసుకున్నాను. సో ఈ విధంగా చేసినట్టయితే మీకు చేదనేది రాదండి, చాలా టేస్టీగా వస్తుంది. చూసేయండి. ఇది ఓల్డ్ వీడియో అండి. సో ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది 3 to 4 days బ్యాక్ వీడియో. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అందుకే ఈ వీడియో రావడం లేట్ అయ్యింది. చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం. ఫుల్ హ్యాపీ అండి. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఇదిగోండి, మెంతాకుని నేను ఆకులు మాత్రమే అంటే పైన ఉండేది మాత్రమే నేను తీసేసుకున్నాను. సో దాన్ని ఇదిగోండి ఇక్కడ కడగడానికి పెట్టేశాను. సో వాటర్ వేసేసి ఇక్కడ ఒక 10 minutes అలాగే పెట్టేస్తాను. ఇదిగోండి, నాకు కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ గార్లిక్ అండ్ జింజరు, ఆనియన్ అండ్ టమోటా, పచ్చిమిర్చి అన్నీ తీసేసుకున్నాను. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటానండి. సో దానికోసం ఇక్కడంతా రెడీ చేసుకుంటున్నాను. మసాలా కోసం కట్ చేసిన క్లిప్ ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడ నేను మసాలా కోసం ఇదిగోండి ఇక్కడ చెక్క అండ్ లవంగం, ఎలాచి అండ్ నేను కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర అండ్ కొబ్బరి తీసేసుకున్నాను. ఇదిగోండి, దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కడిగేసి పెట్టుకున్న మెంతాకు దీన్ని కట్ చేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అదిగోండి నేను ముందు ప్రాసెస్లో చెప్తాను. వంట చేసేటప్పుడు మెంతాకుని ఫస్ట్ చిన్నగా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక సైడ్ ఎగ్ కూడా బాయిల్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎలా చేస్తానో ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పేస్తాను. ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లోకి ఆయిల్ వేసేసుకుంటాను. సరిపడనంత ఆయిల్ వేసేసుకోండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మీకు కావాల్సిన మసాలాలు యాడ్ చేయండి. నేనైతే పలావాకు, ఎలాచి అండ్ కొంచెం చెక్క, స్టార్ అండ్ మరాఠీ మగ్గ యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ మిర్చి ఇక్కడ యాడ్ చేశానండి. దీంట్లోకి నేను టమోటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ శనగలు అనేది ఫుల్ ఆప్షనల్ అండి. నా దగ్గర ఉంటే కొన్ని యాడ్ చేశాను, మీరేమో యాడ్ చేసుకోకండి. ఇదిగోండి ఇక్కడ కట్ చేసిన మెంతాకును పెట్టేస్తున్నాను దీంట్లో. దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఫుల్గా ఉంది. సో నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మాత్రమే అంటే అంతా ఫ్రై అయ్యి కొంచెం ఫైనల్గా కొంచెం అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను లాస్ట్లో చూపిస్తాను. ఇదిగోండి కొంచెం వచ్చేసింది. సో ఈ విధంగా మీరు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే మంచిగా. ఇదిగోండి ఇంకా కలుపుకుంటూ ఇంకా నేను ఫ్రై చేసుకుంటూనే ఉన్నా. మీరు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తుందండి, చేదనేది రాదు. సో అందుకోసమనే మంచిగా మీరు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒక 2 times అలా మంచిగా ఫ్రై చేసుకుంటా దీన్ని కూడా. ఇదిగోండి ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న మసాలా ఐటెంను కూడా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే. సో అప్పుడు మీకు పచ్చివాసన అనేది రాదు. నేను ఒక 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లోనే. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు కలుపుకుంటూనే నేను బాగా ఫ్రై చేసేసుకున్నాను. సో ఒక సైడు నేను రైస్ కూడా నానబెట్టేశానండి. జస్ట్ 10 minutes నానబెట్టితే చాలు. ఇదిగోండి ఇక్కడ నానబెట్టేసుకున్నాను. సో వన్ సైడ్ ఇది బాగా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. సో తర్వాత దీంట్లోకి నేను రైస్ అనేది యాడ్ చేసేసి దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేస్తానండి. ఇక్కడ నేను 1.5 glass రైస్ తీసుకున్నాను. సో ఇదిగోండి ఇక్కడ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో 1.5 glassకి 3 glass వాటర్ తీసుకుంటున్నాను. బాగా మరిగేలా మీరు చూసుకోవాలి. ఒక 5 minutes అలా వదిలేయాలండి మిక్స్ చేసుకుంటూ. సో దీంట్లోకి సరిపడనంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి సో మీరు మూత పెట్టేయండి. మ్యాక్సిమం లైక్ 2 to 3 whistles వేసేయండి. ఇక్కడ నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. 3 whistles వేసుకున్నానండి. సో ఒక సైడ్ ఎగ్స్ పెట్టాను అండ్ ఒక సైడ్ మెంతే బాత్ అయిపోతూ ఉంది. సో ఇక్కడ నేను 3 whistles వేపిస్తున్నానండి. సో వేపించాక మీకు ఫైనల్ ఇదిగోండి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్.
చాలా టేస్టీగా వస్తుంది. సో మీకు చేదు అనేది అస్సలు రాదు. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ప్లీజ్ తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చేదు అనేది అస్సలు రాదు. మీరు కావాలంటే రైతాతో కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. అండ్ నేను కర్డ్తో తిన్నాను. రైతా ఏం చేసుకోలేదు. సో చాలా టేస్టీగా వచ్చింది. ఇంతే అండి ఈ వీడియో. ఇదే నా స్టైల్ మెంతెబాత్ రెసిపీ. చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరిందో. కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని విజిట్ చేయండి. అండ్ నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేయండి. ఇదిగోండి నేను ఇక్కడ కర్డ్తో తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. ఇంతే అండి ఈ వీడియో. చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. నేను కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను ఆ రెసిపీస్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి ఇక్కడ ఫుల్గా ఖాళీ చేసేసాము. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.